నమస్కారం. ఇండియన్ పాలిటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్, ఇంకా చెప్పాలంటే కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించే చాప్టర్ సిటిజన్షిప్ అంటే పౌరసత్వం గురించి ఈరోజు మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఈ చాప్టర్లోని ప్రతి పాయింట్ చాలా ముఖ్యం. సో లెట్స్ స్టార్ట్ విత్ అ వెరీ బేసిక్ క్వశ్చన్. అసలు ఇండియన్ సిటిజన్ అంటే ఎవరు? ఈ దేశంలో మన ఐడెంటిటీని, మన రైట్స్ని డిఫైన్ చేసే ఈ స్టేటస్ మనకు ఎలాంటి హక్కులనిస్తుంది? ముందుగా రెండు కీ టర్మ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ చూద్దాం. సిటిజన్ మరియు ఏలియన్. సిటిజన్ అంటే ఒక దేశంలో పూర్తి సివిల్ మరియు పొలిటికల్ రైట్స్ ఎంజాయ్ చేసే వ్యక్తి. అదే ఏలియన్ అంటే వేరే దేశానికి చెందిన సిటిజన్. వాళ్లకు మన దేశంలో కొన్ని రైట్స్ ఉంటాయి, కానీ ఓటు వేయడం, కొన్ని ప్రభుత్వ ఆఫీసులు హోల్డ్ చేయడం లాంటి ఇంపార్టెంట్ రైట్స్ ఉండవు. ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్. కొన్ని ఫండమెంటల్ రైట్స్ కేవలం ఇండియన్ సిటిజన్స్కు మాత్రమే అప్లై అవుతాయి. అవేంటంటే ఆర్టికల్ 15, 16, 19, 29 మరియు 30. వీటితో పాటు ఎలక్షన్స్లో ఓటు వేసే హక్కు, ఇంకా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు జడ్జ్ లాంటి టాప్ ఆఫీసులను హోల్డ్ చేసే రైట్ కూడా ఓన్లీ ఫర్ సిటిజన్స్. సో ఈరోజు మన రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతోందంటే, ఫస్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 5 నుంచి 11 వరకు చూద్దాం. ఆ తర్వాత 1955 సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం సిటిజన్షిప్ ఎలా వస్తుంది, ఎలా పోతుందో తెలుసుకుందాం. నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్ కాన్సెప్ట్, ఓసీఐ, ఇంకా ఫైనల్గా ఎన్ఆర్ఐ, పిఐఓ, ఓసీఐ మధ్య ఉన్న డిఫరెన్సెస్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే, లెట్స్ డైవ్ ఇంటూ పార్ట్ 1, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. జనవరి 26, 1950 అంటే మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున ఎవరు ఇండియన్ సిటిజన్స్ అని డిఫైన్ చేసే ఆర్టికల్స్ 5 నుండి 11 వరకు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఆర్టికల్ 5. ఇది డొమిసైల్ ఆధారంగా సిటిజన్షిప్ని డిఫైన్ చేస్తుంది. అంటే రాజ్యాంగం ప్రారంభమయ్యే నాటికి భారతదేశంలో నివాసం ఉంటున్న వాళ్ల గురించి ఇది మాట్లాడుతుంది. ఆర్టికల్ 5 ప్రకారం ఒక వ్యక్తి సిటిజన్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ అతనికి ఇండియాలో డొమిసైల్ ఉండాలి. అండ్ ఈ కింద చెప్పే 3 కండిషన్స్లో అట్లీస్ట్ ఒక్కటైనా ఫుల్ఫిల్ చేయాలి. అవేంటంటే, 1 అతను ఇండియాలో పుట్టుండాలి, లేదా వాళ్ళ పేరెంట్స్లో ఎవరో ఒకరు ఇండియాలో పుట్టుండాలి, లేదా రాజ్యాంగం అమల్లోకి రావడానికి కనీసం 5 ఏళ్ల ముందు నుంచి ఇండియాలో నివసిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ 6. ఇది చాలా స్పెసిఫిక్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతుంది. అదేంటంటే, దేశ విభజన టైంలో పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అయిన వాళ్ల సిటిజన్షిప్ రైట్స్. ఇక్కడ ఒక డేట్ చాలా కీలకం. అదే జూలై 19, 1948. ఎందుకంటే ఆ రోజు నుంచే ఇండియా పాకిస్తాన్ మధ్య పర్మిట్ సిస్టమ్ స్టార్ట్ అయింది. సో ఈ డేట్కు ముందు వచ్చిన వాళ్ళు అప్పట్నుంచి ఇండియాలోనే ఉంటే ఆటోమేటిక్గా సిటిజన్స్ అయిపోయారు. కానీ ఆ డేట్ రోజున గాని ఆ తర్వాత గాని వచ్చిన వాళ్ళు మాత్రం కనీసం 6 నెలలు ఇక్కడ ఉండి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే సిటిజన్షిప్ పొందగలిగారు. ఇక ఆర్టికల్ 7. ఇది ఇంకాస్త కాంప్లెక్స్ సిచ్యుయేషన్ గురించి చెప్తుంది. ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళి ఆ తర్వాత మళ్లీ రీసెటిల్మెంట్ పర్మిట్తో వెనక్కి వచ్చిన వాళ్ల గురించి ఇది మాట్లాడుతుంది. ఇక్కడ కీ డేట్ మార్చ్ 1, 1947. ఈ డేట్ తర్వాత ఎవరైనా ఇండియా నుంచి పాకిస్తాన్కు మైగ్రేట్ అయితే వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ని కోల్పోతారు. అయితే దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఒకవేళ వాళ్ళు రీసెటిల్మెంట్ కోసం అఫీషియల్ పర్మిట్తో తిరిగి వస్తే అప్పుడు ఆర్టికల్ 6లో చెప్పిన కండిషన్స్ ప్రకారం మళ్లీ సిటిజన్షిప్ పొందవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 8. ఇది అన్డివైడెడ్ ఇండియాకి వెలుపల, అంటే విదేశాల్లో నివసిస్తున్న పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ పిఐఓస్ గురించి చెబుతుంది. ఈ ప్రొవిజన్ ప్రకారం వాళ్లు గాని, వాళ్ల పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ గాని అన్డివైడెడ్ ఇండియాలో పుట్టి ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తుంటే వాళ్లు ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ లేదా కాన్సులేట్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఇండియన్ సిటిజన్షిప్ పొందవచ్చు. ఇప్పుడు ఆర్టికల్ 9. ఇది చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్, కానీ చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇదే ఇండియా యొక్క సింగిల్ సిటిజన్షిప్ మోడల్కి బేసిస్. సింపుల్గా చెప్పాలంటే, ఎవరైనా సరే వాలంటరీగా వేరే దేశం సిటిజన్షిప్ తీసుకుంటే వాళ్ల ఇండియన్ సిటిజన్షిప్ ఆటోమేటిక్గా పోతుంది. ఒకే టైంలో 2 దేశాల పౌరులుగా ఉండటం కుదరదు. దట్స్ ఇట్. ఇక ఫైనల్గా ఆర్టికల్స్ 10 మరియు 11.
ఈ రెండు సిటిజన్షిప్పై కాన్స్టిట్యూషనల్ డిస్కషన్ని కంక్లూడ్ చేస్తాయి. ఓకే, ఆర్టికల్ 10 ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి సిటిజన్షిప్ పార్లమెంట్ చేసే చట్టాలకు లోబడి కంటిన్యూ అవుతుంది అని. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 11 రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత సిటిజన్షిప్కు సంబంధించిన ఏ విషయంపైనైనా సరే చట్టాలు చేసే పూర్తి అధికారాన్ని పార్లమెంటుకిస్తుంది. అంటే సిటిజన్షిప్ ఎలా ఇవ్వాలి, ఎలా తీసేయాలి అనేది ఫైనల్గా డిసైడ్ చేసేది పార్లమెంట్ మాత్రమే. ఓకే, పార్ట్ 2 ద సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఆర్టికల్ 11 ద్వారా వచ్చిన పవర్ని యూజ్ చేసి పార్లమెంట్ ఈ చట్టాన్ని చేసింది. రాజ్యాంగం తర్వాత సిటిజన్షిప్కి సంబంధించిన అన్ని మ్యాటర్స్ ఈ యాక్ట్ ప్రకారమే జరుగుతాయి. 1955 సిటిజన్షిప్ యాక్ట్ పౌరసత్వం పొందడానికి ఈ 5 మార్గాలను చూపిస్తుంది. బై బర్త్ పుట్టుక ద్వారా, బై డిసెంట్ వంశపారంపర్యంగా, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్ మరియు బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. బై బర్త్ సిటిజన్షిప్ రూల్స్ టైంతో పాటు చాలా స్ట్రిక్ట్ అయ్యాయి. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. జూలై 1, 1987కు ముందు ఇండియాలో పుట్టిన ఎవరికైనా సిటిజన్షిప్ వచ్చేది. 1987 నుండి 2004 మధ్యలో పేరెంట్స్లో అట్లీస్ట్ ఒకరు ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి. ఇక డిసెంబర్ 3, 2004 తర్వాత ఇద్దరు పేరెంట్స్ సిటిజన్స్ అయ్యుండాలి. లేదా ఒకరు సిటిజన్ అయ్యుండి ఇంకొకరు ఇల్లీగల్ మైగ్రెంట్ కాకుండా ఉండాలి. రెండవది బై డిసెంట్. ఇది జస్ శాంగ్వినిస్ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యుంటుంది. అంటే బ్లడ్ రిలేషన్షిప్. ఇండియా బయట పుట్టిన వ్యక్తి పుట్టినప్పుడు వాళ్ల పేరెంట్స్లో ఒకరు ఇండియన్ సిటిజన్ అయితే వాళ్లు కూడా సిటిజన్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు బర్త్ని ఇండియన్ కాన్సులేట్లో రిజిస్టర్ చేయడం కంపల్సరీ. మూడవ మెథడ్ రిజిస్ట్రేషన్. ఇది మెయిన్గా పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్కి ఒక ఆప్షన్. దీనికున్న మేజర్ కండిషన్ ఏంటంటే అప్లై చేయడానికి ముందు వాళ్లు కనీసం 7 సంవత్సరాలు ఇండియాలో నివసించి ఉండాలి. నాలుగవది న్యాచురలైజేషన్. ఇది ఇండియన్ ఆరిజిన్ లేని ఫారినర్స్ సిటిజన్ అవ్వడానికున్న దారి. దీనికి చాలా లాంగ్ రెసిడెన్సీ పీరియడ్ అవసరం. అప్లికేషన్కు ముందు కంటిన్యూస్గా 1 సంవత్సరం అండ్ గత 14 ఏళ్లలో మొత్తం 11 ఏళ్లు అంటే టోటల్గా 12 ఏళ్లు ఇండియాలో ఉండి ఉండాలి. ఐదవది ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. ఫ్యూచర్లో ఏదైనా ఫారిన్ టెరిటరీ ఇండియాలో కలిస్తే అక్కడి ప్రజల్లో ఎవరు ఇండియన్ సిటిజన్స్ అవుతారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెసిఫై చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పాండిచ్చేరి. ఓకే, పార్ట్ 3 సిటిజన్షిప్ ఎలా పోతుంది, సిటిజన్షిప్ ఎలా వస్తుందో చూశాం కదా. ఇప్పుడు అదే 1955 యాక్ట్ ప్రకారం దాన్ని కోల్పోయే 3 మార్గాలేంటో చూద్దాం. యాక్ట్ ప్రకారం 3 రకాలుగా సిటిజన్షిప్ని కోల్పోవచ్చు. అవి రెనన్సియేషన్, టర్మినేషన్ మరియు డెప్రివేషన్. ఈ మూడింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. రెనన్సియేషన్ అంటే ఒక సిటిజన్ స్వయంగా వాలంటరీగా తన సిటిజన్షిప్ని వదులుకోవడం. టర్మినేషన్ అంటే ఒక ఇండియన్ సిటిజన్ వేరే దేశ పౌరసత్వం తీసుకున్నప్పుడు అతని ఇండియన్ సిటిజన్షిప్ ఆటోమేటిక్గా బై లా టర్మినేట్ అయిపోతుంది. ఇక డెప్రివేషన్ అంటే ఫ్రాడ్ చేసి సిటిజన్షిప్ పొందడం లేదా రాజ్యాంగానికి ద్రోహం చేయడం లాంటి సీరియస్ కారణాల వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీగా సిటిజన్షిప్ని రద్దు చేయడం. అండ్ నౌ పార్ట్ 4 ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్. ఇండియాలో మనం డ్యూయల్ సిటిజన్షిప్ కాకుండా సింగిల్ సిటిజన్షిప్ని ఎందుకు ఫాలో అవుతున్నాం, దీని అర్థమేంటో చూద్దాం. ఈ స్లైడ్లో ఇండియా యుఎస్ఏ కంపారిజన్ చాలా క్లియర్గా ఉంది. ఇండియాలో మనం ఏ రాష్ట్రంలో ఉన్నా మనమందరం కేవలం ఇండియన్ సిటిజన్స్. దేశం మొత్తం ఒకే రకమైన రైట్స్ ఉంటాయి. ఇది నేషనల్ యూనిటీని ప్రమోట్ చేస్తుంది. కానీ యుఎస్ఏలో అలా కాదు. అక్కడ ఒక వ్యక్తి యుఎస్ సిటిజన్ అండ్ వాళ్ళు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ సిటిజన్ కూడా. దీనివల్ల వాళ్లకు ఫెడరల్ రైట్స్తో పాటు కొన్ని స్పెషల్ స్టేట్ రైట్స్ కూడా ఉంటాయి. ఓకే, పార్ట్ 5 ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా, షార్ట్గా ఓసీఐ. ఇండియా డ్యూల్ సిటిజన్షిప్ని యాక్సెప్ట్ చేయదు, కానీ విదేశాల్లో ఉంటున్న ఇండియన్ ఆరిజిన్ పీపుల్ కోసం ఈ స్పెషల్ స్టేటస్ని క్రియేట్ చేసింది. అసలు ఏంటి ఓసీఐ చూద్దాం. ఈ ఓవర్సీస్ స్కీమ్స్ ఎవల్యూషన్ని చూస్తే 2000లో పిఐఓ కార్డ్ స్కీమ్ స్టార్ట్ అయింది. తర్వాత 2005లో ఓసీఐ స్కీమ్ వచ్చింది. ఫైనల్గా 2015లో పాత పిఐఓ స్కీమ్ని ఓసీఐ స్కీమ్తో మర్జ్ చేసేశారు. ఓసీఐ కార్డ్ హోల్డర్స్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైఫ్ లాంగ్ వీజా, ఎఫ్ఆర్ఓ రిజిస్ట్రేషన్ నుంచి ఎగ్జెంప్షన్ లాంటివి. బట్ ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓసీఐ కార్డ్ హోల్డర్ ఒక ఇండియన్ సిటిజన్ కాదు.
వాళ్ళకు ఓటింగ్ రైట్స్ ఉండవు, కాన్స్టిట్యూషనల్ ఆఫీసులు హోల్డ్ చేసే రైట్ ఉండదు. సో ఓసీఐ ఈజ్ నాట్ డ్యూయల్ సిటిజన్షిప్, ఇట్స్ జస్ట్ అ స్పెషల్ స్టేటస్. ఇక మన ఫైనల్ పార్ట్ ఎన్ఆర్ఐ, పిఐఓ ఇంకా ఓసీఐ మధ్య ఉన్న తేడాలో. ఇది చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉండే ఏరియా. ఈ సెక్షన్తో ఆ కన్ఫ్యూజన్ని మనం క్లియర్ చేసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మనకు అంతా క్లియర్గా అర్థమైపోతుంది. ద కీ టేకవే ఏంటంటే, ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్, ఒక ఇండియన్ సిటిజన్. అతని దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది, ఓటింగ్ రైట్స్ ఉంటాయి. కానీ ఓసీఐ, ఇప్పుడు పిఐఓ కూడా ఇందులోనే మర్జ్ అయిపోయింది, అంటే ఇండియన్ ఆరిజిన్ ఉన్న ఒక ఫారెన్ సిటిజన్. వాళ్ళ దగ్గర ఫారెన్ పాస్పోర్ట్ ఉంటుంది, ఓటింగ్ రైట్స్ ఉండవు. ఇది బేసిక్ డిఫరెన్స్. సో మన ఈ మొత్తం డిస్కషన్ని సమ్మరైజ్ చేస్తే ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సిటిజన్షిప్ని డిఫైన్ చేసేది కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్స్ 511, ఇంకా సిటిజన్షిప్ యాక్ట్ 1955. పౌరసత్వం పొందడానికి 5 మార్గాలు, కోల్పోవడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంది. ఓసీఐ అనేది కేవలం ఒక స్పెషల్ స్టేటస్, అది సిటిజన్షిప్ కాదు. ఎన్ఆర్ఐ ఒక ఇండియన్ సిటిజన్, ఓసీఐ ఒక ఫారెన్ సిటిజన్. మన రాజ్యాంగ రూపకర్తల ఈ పవర్ఫుల్ మాటలతో ఈ వివరణను ముగిద్దాం. జాతి, మతం, కులంతో సంబంధం లేకుండా పౌరులందరికీ సమాన హక్కులు గ్యారంటీ చేసే ఒక పొలిటికల్ కమ్యూనిటీని మనం సృష్టించుకోవాలి అని వాళ్ళన్నారు. మరి ఈ రోజుల్లో ఈ పొలిటికల్ కమ్యూనిటీ అనే